కూడా ఒక స్కూల్ లాంటిది పెడతాము. అది సండే స్కూల్. ఏంటన్నా సండే స్కూల్ పెడతాము. 1780లో స్టార్ట్ చేశారనమాట సండే స్కూల్ అంటే. ఏంటి సండే స్కూల్ ఏంటి, పిల్లలకి ఎలా మనం చెప్తాము అని అంటే ఒక మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా వాళ్ళకి చక్కగా రాయడము చదవడము నేర్పిద్దాము. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కూడా వాళ్ళకి బైబిల్ గురించి, ఏసే గురించి, ఏసే ఎందుకు వచ్చారో ఈ లోకానికి, ఏసే గురించి కొంచెం స్మార్ట్ వాళ్ళకి అందిద్దాము అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇద్దరు మిత్రులు థామస్ గారు, రాబర్ట్ గారు ఇద్దరు అనుకుంటే అప్పుడు సరే మనం ఇలాగే చేద్దాము, ఆలోచన చాలా బాగుంది అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే స్లమ్ ఏరియాలో ఉన్న పిల్లల దగ్గరికి వెళ్ళి, రండి మనకి ఇలా సండే స్కూల్ పెడతాము, మీరందరూ వచ్చి మంచి మంచి విషయాలు నేర్చుకుందాము అని చెప్పేసి అన్నారు. అప్పటి వరకు కూడా ఇండియన్ ప్రాంతంలో చిన్న పిల్లల వల్ల జరిగే నేరాలు ఎక్కువ అనమాట. దొంగతనాలు చేయడము, హత్యలు చేయడము, ఒక ఇంట్లోకి వెళ్ళి అవి ఇవి దోచుకొని వచ్చేసేయడం, ఎలా పడితే వల్గర్గా మాట్లాడడం, అలాంటి ఆ ఏరియాలో చిన్న పిల్లల వల్ల చాలా క్రైమ్ జరుగుతూ ఉండేది. అయితే ఎప్పుడైతే సండే స్కూల్ ప్రారంభించిన తర్వాత ఇలా రాబర్ట్ గారు ఏం చేస్తారంటే చక్కగా ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో సండే స్కూల్ పెడతామని చెప్పేసి మనం చక్కగా అరేంజ్మెంట్ అన్నీ చేస్తూ ఉంటారు. అరేంజ్మెంట్ అన్నీ చేసి అందరి దగ్గరికి వెళ్ళి, పిల్లలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూడడం సండే స్కూల్ జరుగుతుంది, రండి పిల్లల్ని పంపించండి అని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అడగడం, వాళ్ళందరూ కూడా వచ్చి చక్కగా క్లాసులు వినేవారు. వినేటప్పుడు ఒక రోజు అసలు చాలా మంది ఎవరు రాలేదు, ఏం జరిగింది అంటే వాళ్ళు రావడానికి వాళ్ళ దగ్గర మంచి బట్టలు లేవు, అందుకనే వాళ్ళు రావడం మానేశారు అని అంటే అప్పుడు ఆయన చాలా బాధపడి, మీరేం మంచి మంచి కొత్త కొత్త బట్టలు ఏం వేసుకొని రావడం లేదు, చక్కగా మొహం కడుక్కొని తల దూక్కొని రావడం చాలు అని చెప్పేసి ఆవిడ వచ్చి సిన్సియర్గా ఆవిడ వచ్చినందుకు ఆవిడ ఒక పెన్ అనేది గిఫ్ట్గా ఇస్తారు అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని వచ్చి అని చెప్పి 3 ఇయర్స్లోనే 4000 ఎక్కువగా సండే స్కూల్ అనేది పెట్టడం జరిగింది. అలా చాలామంది పిల్లలు సండే స్కూల్కి రావడం, రాయడం నేర్చుకున్నారు, చదవడం నేర్చుకున్నారు, ఏసై గురించి మొత్తం స్మార్ట్ వాళ్ళకి అందింది, ఏసై ఎవరో తెలుసుకున్నారు. అయితే అలా చాలామంది పిల్లలు వినడం, మొత్తం సండే స్కూల్కి వెళ్ళడం, నేర్చుకోవడం, అలా ఎన్నో చాలా చాలా ప్రాంతాలలో సండే స్కూల్ అనేది ప్రారంభించడం జరిగింది అన్నమాట. అర్థమైందా? సండే స్కూల్ ప్రారంభించిన తర్వాత ఆ యొక్క ప్రదేశంలో, ఆ యొక్క దేశంలో క్రైమ్స్ అనేవి తగ్గిపోయింది. పిల్లల వల్ల జరిగే క్రైమ్స్ అనేవి తగ్గి పిల్లలు చక్కగా చదువుకోవడము, మంచి మంచి ఉద్యోగాలు చేసుకోవడము, వాళ్ళ మాట తీరు, వస్త్రధారణ మొత్తం కూడా మారిపోయింది అనమాట. మారిపోయిన తర్వాత అక్కడున్న ఆ టైంలో ఆ యొక్క పిఎం